నా పేరు డాక్టర్ సాయి యశ్వంత్ అండి. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ గ్లోకోమా కన్సల్టెంట్గా చేస్తున్నాము. సో ఈరోజు ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర గ్లోకోమా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము ఎల్వి ప్రసాద్ నుంచి గ్లోకోమా డాక్టర్ స్టాఫ్ అందరము ఆర్కే బీచ్ దగ్గర అసెంబ్ల్ అయ్యామండి టు క్రియేట్ ద అవేర్నెస్ ఆఫ్ ద గ్లోకోమా. ఎవ్రీ ఇయర్ ఒకటి థీమ్తో అనేది మనము ప్రపంచం మొత్తం గ్లోకోమా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక థీమ్ అనేది ఉంటుంది. సో ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి సీ ద ఫ్యూచర్ క్లియర్లీ అన్న థీమ్తో మనము ముందరకు వస్తున్నాము. సో ఎందుకంటే చాలామందికి గ్లోకోమా అనేది తెలియదు. గ్లోకోమా అంటే కంటి లోపల ప్రెజర్స్ పెరగడం వల్ల ఆప్టిక్ నర్వ్ అనేది కంటి లోపల ఉంటుంది, దృష్టి నాడి అంటాము. దాని మీద ప్రభావం పడడం వల్ల కంటి చూపు అనేది గ్రాడ్యువల్గా అలా తగ్గుతూ ఉంటుంది. దానికి సైన్స్ సిమ్టమ్స్ అనేటివి ఏమీ ఉండదు. ఇంట్లో ఎవరికైనా గ్లోకోమా ఉంటే మనకి వచ్చే అవకాశం అనేది రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది స్టెరాయిడ్ డ్రాప్స్ ట్యాబ్లెట్స్ కానీ స్టెరాయిడ్ ఆయింట్మెంట్స్ కానీ ఏమైనా వాడుతుంటారు, వాళ్ళకు కూడా గ్లోకోమా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో గ్లోకోమా వల్ల పోయిన చూపు అనేది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఎంత తొందరగా గ్లోకోమా అనేది ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత చూపును మనం కాపాడగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి వచ్చి జస్ట్ నార్మల్ చెకప్ చేయించుకుంటే గ్లోకోమా ఉందా లేదా అనేది తెలుస్తుంది. దానికి ఏజ్ లిమిట్ ఏమీ ఉండదు. చిన్నపిల్లలకైనా వస్తుంది, పుట్టిన వాళ్ళకి వస్తుంది, మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తుంది, ఎల్డర్ ఏజ్ వాళ్ళకి వస్తుంది. అండ్ సైన్స్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కాబట్టి కంపల్సరీగా ఇయర్కి ఒకసారి గ్లోకోమా చెకప్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.